Hi, welcome to Lucky TV. Of course, we have so many 586 head girls. We all know about her. 583, G and Vika. Next, Ashwita with 5. D. Ahari. Ahari's mother. Ahari gets 5. హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ. ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ విద్యా సంస్థల వద్ద ఉన్నాము. ఇక్కడ మన ఉత్తర తెలంగాణలోనే మొదటి స్థానం సాధించిన ఎస్ఎస్సి విద్యార్థులతోటి మన ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ఉత్తీర్ణత సాధించినందుకు తను ఏ విధంగా ఫీల్ అవుతున్నారు తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, ఉత్తీర్ణత పట్ల మీరు ఏ విధంగా ఆశాభావం వ్యక్తం చేస్తారు? ఈరోజు ప్రకటించినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో మా ట్రినిటీ పాఠశాల పెద్దపల్లి నుండి అత్యధిక మార్కులు కార్తీక్ 592 మార్కులు, శివసాయి కృతిక 591 మార్కులు సాధించడం చాలా సంతోషం. వీరిద్దరు కూడా ఇంత చక్కటి మార్కులు సాధించడం మరి చాలా ఆనందదాయకం. ఇంతటి మార్కులు సాధించినటువంటి ఈ ఇద్దరు విద్యార్థులను నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే వీరితో పాటు 580 పైగా సాధించినటువంటి విద్యార్థులు ఈ పాఠశాల నుండి ఒక 17 మంది ఉన్నారు. మరి 550 పైగా సాధించిన విద్యార్థులు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు అంటే ఈ రకంగా ఎస్ఎస్సి పరీక్షల్లో ఒక మంచి ఫలితాలు సాధించడం ట్రినిటీ పెద్దపల్లి పాఠశాలకు ఇది ఒక ఆనవాయితీగా ఉంది. గతంలో కూడా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో స్టేట్ 10th ర్యాంక్ సాధించడం, స్టేట్ 5th ర్యాంక్, అట్లాగే స్టేట్ 7th ర్యాంక్ సాధించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో. మరి అదే ఒరబడితో ఈరోజు మరి ఉత్తర తెలంగాణలోనే మరి మొదటి స్థానం సంపాదించడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనే నాకు తెలిసి దాదాపుగా ఇది 5వ స్థానం. ఇది ఈ విద్యార్థులు సాధించేది 5వ స్థానం, 6వ స్థానం. అంటే ఇంతటి ఘన విజయం సాధించడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈ సందర్భంగా నేను వారినే కాదు వారి తల్లిదండ్రులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఆ తల్లిదండ్రులు కూడా ప్రతినిత్యం మా బిడ్డల చదువు గొప్పగా చదవాలి, గొప్పగా ఎదగాలి, వారి వెన్నంటి ఉండి వారికి తోడై ఉండి ప్రతినిత్యం వారిని మరి ఉత్తేజపరుస్తూ మరి చక్కగా చదవడానికి తోడ్పడినారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు. అట్లాగే మా పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఒక లక్ష్యంతో, ఒక ఉద్దేశంతో వారి పిల్లలు బాగా చదవాలని వారిని చదివించడం చాలా గొప్ప విషయం. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ ఫలితాల్లో మరి అత్యుత్తమ మార్కులు సాధించడంతో పాటు మరి 100% ఉత్తీర్ణత సాధించడం కూడా చాలా గొప్ప విషయం. మరి ఇంత చక్కటి ఫలితాలు సాధించిన ప్రతి ఒక్కరికి నేను అభినందన తెలియజేస్తూ ఈ క్షణం చాలా సంతోషకరమైన క్షణం ఇది. మరి ఇంతటి చక్కటి రిజల్ట్స్ ఫలితాలు సాధించిన విద్యార్థులను మరొకసారి అభినందిస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో మొదటి ఉత్తీర్ణత స్థానం సాధించిన కార్తీక్ తోడు మాట్లాడాను. కార్తీక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కంగ్రాట్స్, సూపర్. ఎలా ఫీల్ అవుతున్నాను? ఇలా స్టేట్ 5th ఉత్తర తెలంగాణలో ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య కారకులు మా తల్లిదండ్రులు. వెరీ గుడ్, సూపర్. అలాగే మా ట్రినిటీ స్కూల్ చాలా ప్రోత్సహించి నాకు ఈ ర్యాంక్ సాధించడానికి చాలా సహాయం చేసింది. నాకు ఈ ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, వెరీ గుడ్. వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా ఫీల్ అవుతారు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, ఎట్లా ఫీల్ అవుతారు? మీ బాబు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ పేరు రజా గారు, ఎట్లా ఉంది మీ బాబు ఉత్తర తెలంగాణలోనే మొదటి ర్యాంక్ సాధించారు? ఏ విధంగా మీరు ఫీల్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రుల కష్టం పిల్లలు అర్థం చేసుకొని ఈ లెవెల్కి మమ్మల్ని కూడా తీసుకొచ్చినందుకు మా బాబుకు నిజంగా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్. మా బాబుకి ఓన్లీ మేము వర్క్ చేసే వరకు ఫీజులు కట్టే వరకు మా కష్టాన్ని అర్థం చేసుకొని కూడా వాడు ఇంత అభివృద్ధి చెందినందుకు ఇంత ఉపాధ్యాయులు కూడా ప్రోత్సాహం ఇచ్చినది. మా బాబును ఇంత మోటివేట్ చేసి ఇంత ముందుకు నడిపించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. కార్తీక్ లాగానే అందరూ తల్లిదండ్రుల కష్టం అర్థం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నాను సార్ నేను. సూపర్. అంటే తల్లిదండ్రుల కష్టము ఎట్లా కష్టపడి పిల్లలని చదివిస్తారో ఆ పిల్లలు కూడా చదువు ఆ విధంగా చదివి వాళ్ళకి ఇట్లా ఆనందాన్ని తీసుకురావాలని తను కోరుకుంటుంది. ఓకే, థ్యాంక్. హాయ్ రా, ఏం పేరు? శివసాయి కృషిత. పేరు కొంచెం అది అవుతుందని మళ్ళీ పేరు అడిగిన.
తను ఉత్తర తెలంగాణలో సెకండ్ ర్యాంకు సాధించింది ట్రినిటీ విద్యా సంస్థల నుండి. ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉంది. పేరెంట్స్ ఎంకరేజ్మెంట్తో, టీచర్స్ ఇంకా మేనేజ్మెంట్ వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయడంతో ఇంత ర్యాంక్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని అవర్స్ నువ్వు చదువుకున్నావు? నైట్ స్టడీ అవర్ మాకు జరిగేది. అప్పుడు నేను చదివేదాన్ని. మేబీ 2 hours. 1 hour మాకు రివిజన్ అంటే ఇప్పుడు ఈ చదువుకున్న తర్వాతనే ఈ స్పెడ్స్ వచ్చినాయా? ఈ ర్యాంకు కారణం నాకు 9th క్లాస్లోనే వచ్చింది. 9th క్లాస్ అంటే అప్పటి నుంచి చదువుతున్నావు అన్నారు. చదివిన కాన్సన్ట్రేషన్ తోటి. ఓకే, నో ప్రాబ్లం, సూపర్, కంగ్రాచులేషన్స్. మా అమ్మ నాన్న తనకైతే హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేసి మీ అమ్మ నాన్న అది చేసి. సార్ నమస్కారం. ఏం పేరు సార్? పేరు రాజేశ్వరరావు సార్. రాజేశ్వరరావు. ఎట్లా ఫీల్ అవుతుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. చాలా సంతోషంగా ఉంది ఈ ర్యాంక్ రావడం అనేది. తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్ కానీ తర్వాత టీచర్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేయడం వల్ల మా పాపకు ఈ ర్యాంక్ వచ్చింది. మేము కూడా ఇంట్లో దాదాపుగా అంటే మీరు అడిగారు కదా సార్, పాపను దాదాపు 10 hours అవుతుండే సార్. అంటే మార్నింగ్ 8 to ఇక్కడ స్కూల్ 5 o'clock వరకు ఉంటే తర్వాత వచ్చిన తర్వాత కూడా మళ్ళీ హార్డ్ వర్క్ చేస్తుంది. ఎప్పుడు చదువు ధ్యాసనే ఉండే సార్ ఆమెకి. ఎప్పుడు పుస్తకాల పురుగులాగా. సరే, అంటే ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నా సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అమ్మా మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? పాపశ్రీ సైకిల్ సెకండ్ ర్యాంక్ వచ్చింది స్కూల్ నుండి. చాలా సంతోషంగా ఉంది. ఆమె హార్డ్ వర్క్ చేసేది. మార్నింగ్ 7:30కి స్కూల్ స్టార్ట్ అయ్యేది. అప్పటి నుండి మళ్ళీ 5:30కి ఇంటికి వచ్చేసి మళ్ళీ 6కి మళ్ళీ స్టడీ అవర్స్ అని వచ్చేది. మళ్ళీ 9:30 వరకు స్టడీ అవర్స్ ఉండేవి. చాలా హార్డ్ వర్క్ చేసేది. ఆమెకు ఒక చదువు తప్పిస్తే ఇంకో వేరే ధ్యాసే లేదు, లోకం లేదు. ఫ్రెండ్స్ కూడా తక్కువ, ఇంటి దగ్గర కూడా ఏదైనా ఆడుకోవడం అది ఇది అనేది ఏం లేదు. ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకునేది. టీచర్స్కి, మేనేజ్మెంట్కి అందరికీ ధన్యవాదాలు. పిల్లలు ఇలానే ఎదగాలి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా చూసారు కదా, అంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందంతో కూడిన భావోద్వేగము, ఒక ఫీల్ అనేది వస్తుంది. మొత్తానికైతే పిల్లలు ఒక మంచి ర్యాంకు సాధించి తల్లిదండ్రులను ఒక స్థాయిలో నిలబెట్టిరని వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.